ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కన్నతండ్రైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులకు యేసువారి పేరట మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. మరి బైబిల్లోని అనేకమైన సంగతులను మనము నేర్చుకోవటానికి మరి సిద్ధపడి చక్కగా ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆధ్యాత్మిక కోణములో నడిపించుకోవటానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని సభాముఖంగా నేను మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే సమాజంలో చిత్ర విచిత్రమైన బోధలు రంగప్రవేశం చేశాయి సమాజంలో. ఆ బోధలకి చెవినివ్వకుండా బైబిల్ మనకి ఏం చెబుతుందో, బైబిల్లో ఉంటున్న ప్రతి విషయాన్ని, బైబిల్లో ఉంటున్న ప్రతి సందర్భాన్ని, సన్నివేశాన్ని చక్కగా ఆలోచించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. నిన్నటి దినాన్న మాట్లాడినట్లుగా మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూడటానికి, దేవుని వైపే మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనుషుల వైపు చూస్తే మనుషులు మోసం చేస్తారు, మనుషులు నమ్మక ద్రోహం చేస్తారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనిషికి ద్రోహం చెయ్యడు, నమ్మక ద్రోహం అసలు అంతకంటే చెయ్యడు. మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మనము నేర్చుకునే ఒక మంచి విషయాన్ని ముందు పెట్టుకొని ఈరోజు ఆలోచిద్దాం. బైబిల్లో అనేక సందర్భాలు మనకు చదువుతున్నప్పుడు గుర్తుకొస్తుంటాయి. అనేక సందర్భాలు, అనేక సన్నివేశాలు, అనేక జనము, అనేకులు మనకి బైబిల్లో కనిపిస్తుంటారు. అనేక మంది మనకి బైబిల్లో కనిపిస్తూ వారి బ్రతుకులు కూడా మనకి చదువుకోవటానికి మనకి కనిపిస్తుంది. అలాంటప్పుడు బైబిల్లో చాలామంది రోగాల బారిన పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. రోగాల బారిన పడ్డవాళ్ళు, రోగాలతో ఉన్నవారు కూడా చాలామంది మనకు కనిపిస్తుంటారు. అందులో ప్రత్యేకమైన బైబిల్లో మనకి చాలా ఎక్కువ చోట్ల రాయబడిన రోగం ఏది అంటే కుష్ఠరోగము. ఏంటి ఈ కుష్ఠరోగం గురించి కొత్త నిబంధనలో మనకి చాలాసార్లు యేసుక్రీస్తు వారు కుష్ఠరోగుల్ని బాగు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. మీరు బాగా ఆలోచించండి. అనేక సందర్భాలలో యేసుక్రీస్తు వారు కుష్ఠరోగుల్ని బాగు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. అసలు ఈ కుష్ఠరోగము అనేది ప్రియులారా చాలా కాలము నుంచి, పాత నిబంధన కాలము నుంచి కూడా మనకి సుపరిచితంగానే ఉంది. పాత నిబంధన కాలము నుంచి ఈ కుష్ఠరోగం అనేది చాలా సుపరిచితంగా దేవుడు దీన్ని అప్పప్పుడు బయటికి తీస్తూ, దేవుడు దీని విషయంలో మాట్లాడుతూ, దేవుడు దీని విషయంలో బాగు చేస్తూ, ఈ రోగముతో ఉంటున్న వారి విషయంలో దేవుడు మాట్లాడినట్లుగా మనకు అనిపిస్తుంది. అందుకే రోగాలు బైబిల్లో చాలా రోగాల బారిన పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో స్పెషల్గా ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే కుష్ఠరోగం గురించి మనం ఆలోచిస్తున్నాం. ఏమంటే ఈ కుష్ఠరోగం అనేది అసలు మోషే కాడు నుంచి ప్రారంభమైంది. మోషే కాలంలో కూడా ఇది ఉంది. మోషే కాలంలో కూడా ఉంది. అది ఎలా ఉందో ఒక్కసారి నిర్గమకాండాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అంటే కుష్ఠరోగం అనేది మోషే గారి కాలము నుంచి మనకి కనిపిస్తూనే ఉంది ప్రియులారా. 4వ అధ్యాయము 6వ వచనం. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొను మనగా, మోషే గారితో మాట్లాడుతూ, మరి యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి తన రొమ్మున ఉంచుకొని దానిని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయను. అంటే దేవుడు చేస్తున్న అద్భుత కార్యక్రమాలను బట్టి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ కుష్ఠరోగము కూడా ఒక రకమైన రోగం లాంటిది.
అప్పుడు మోషే గారికి నమ్మకం రావటానికి అసలు మోషే గారి వలన సూచక క్రియలు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయా లేదా అనటానికి ఒక ఎగ్జాంపుల్, ఒక డెమోగా కుష్ఠరోగాన్ని కలిగించినట్లుగా మనకు అనిపిస్తుంది. వెంటనే చెయ్యి పెట్టుకున్నాడు రొమ్మున. చెయ్యి బయటికి తీయగానే ఆ చెయ్యి కుష్ఠముతో నిండుకున్నది. అలా కుష్ఠముతో నిండుకున్న ఆ చెయ్యిని చూడగానే మళ్ళీ బాగయ్యింది. అప్పుడు మోషే గారికి నమ్మకం కుదిరింది. ఓహో, దేవుడు నా ద్వారా అనేకమైన స్వస్థత కార్యక్రమాలు చెయ్యబోతున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలులకి ఇశ్రాయేల్ దగ్గర కానీ ఐగుప్తు దేశములో కానీ ఎన్నో సూచక క్రియలు, మహత్కార్యాలు బైబిల్లో మనకి కనిపిస్తున్నాయి. ఒకటి మోషే గారు చేశారు, రెండవది యేసుక్రీస్తు వారు చేశారు. మోషే గారు ఐగుప్తు దేశంలో ఐగుప్తీయుల మధ్య దేవుడు చేయించిన తెగుళ్ళు, సూచక క్రియలు, అద్భుత కార్యాలు ఎన్నో విపరీతంగా మోషే గారు వారి మధ్యలో చేశాడు. మరి యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలుల మధ్యలో చేశాడు. అందులో ప్రత్యేకమైన కుష్ఠరోగాన్ని బాగు చేయటం అనేది కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చాలామంది కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. 10 మంది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. ఆ 10 మంది కుష్ఠరోగులు రాగానే 10 మంది బాగయ్యి వెళ్ళిపోయారు. అందులో రిటర్న్ ఒక్కడే వచ్చాడు. ఒకసారి మీరు ఆలోచించండి. అంటే బైబిల్లో మనకి వ్రాయబడిన మాటలలో కుష్ఠరోగము గలవారు కొత్త పాత నిబంధనలో చాలామంది మనకు పరిచయం అవుతుంటారు, కుష్ఠరోగం గలవాళ్ళు. అలా కుష్ఠరోగం కలిగిన ఒక నయమాను కూడా ఉన్నాడు. ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరకు వచ్చి, ఇదిగో నా రోగం బాగవ్వాలంటే నీకు ఎంత అడిగినా ఇస్తాము అని మరి ఎలీషా గారిని నయమాను అడుగుతున్నట్లుగా, మరి ఎలీషా గారు ఏమంటున్నారు అంటే, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు నువ్వు మునగాలి అన్నాడు. 7 మార్లు మునగాలి అనగానే నయమాన గారికి కొంచెం బాధేసింది. అసలు నేనేంటి, నా కెపాసిటీ ఏంటి, నా హోదా ఏంటి, నా దగ్గరికి రాకుండా ఎక్కడి నుంచో కబురిచ్చి పంపిస్తున్నాడని నయమాను మరి ఎలీషా మీద మరి సనుగుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అయినప్పటికీ మరి ఆ నయమాన గారు ఒప్పుకొని మరి యోర్దాను నదిలోకి వెళ్ళిపోయి 7 మార్లు మునగగానే అతనికి పట్టిన కుష్ఠరోగం ఏమైపోతుంది, బాగైపోతుంది. చూసారా? అంటే బైబిల్లో మనకు అక్కక్కడ కనిపిస్తున్న ఈ కుష్ఠరోగాలను దేవుడు పెట్టినట్లుగా, దేవుడే తీసేసినట్లుగా, దేవుడే పుట్టించినట్లుగా, దేవుడే తీసేస్తున్నట్లుగా మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఎందుకు ఈ రోగాలు దేవుడు తీసుకొస్తున్నాడు అంటే, ఎందుకు దేవుడు ఈ రోగాలను పుట్టిస్తున్నాడు అంటే, కొన్ని సందర్భాలలో దేవుడు తాను ఎంత గొప్పవాడో, ఇదిగో రోగాలను కూడా నేను తీసేస్తాను అని, రోగాలను పుట్టిస్తాను, రోగాలను తీసేస్తాను అని దేవుడు ఒక అద్భుతమైన సూచక క్రియగా దానిని ఆ రోజు ప్రజల మధ్య ఉంచాడు. ప్రియులారా, మరి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతమైన కార్యక్రమాలు, ఎందుకంటే యేసువారి చేసినట్లుగా, యేసువారి స్వస్థత క్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు ఎన్నో యేసుక్రీస్తు వారు చేసినట్లుగా ఎవ్వరూ చేయలేదు. ప్రియులారా, మోషే మొదలుకొని, ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు కాలము వరకు ఆయన యేసుక్రీస్తు వారు చేసినట్లు ఎవ్వరూ చేయలేదు. ఎందుకంటే అంత శక్తి గలవాడు యేసుక్రీస్తు వారు, అంత శక్తి పొందినవాడు యేసుక్రీస్తు వారు.
అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతుకున్నంత కాలము అనేక రోగములను బాగు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఒకటా రెండా 12 సంవత్సరాల నుంచి రక్తము పోతున్న ఆ స్త్రీని బాగు చేశాడు. ఏమిటి, ఎన్నో సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల నుంచి రోగముతో ఉన్న ఒక మనిషిని కోనేటి దగ్గర బాగు చేశాడు. ఎంతో మందిని ముట్టాడు, స్వస్థపరిచాడు, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి చూపును దయచేశాడు, చచ్చిపోయిన వారిని లేపాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు అంటే తండ్రిని మహిమపరచటానికి. తండ్రి మహిమపరచబడాలి, తండ్రి మహిమపరచబడాలి, తండ్రి అనేక మంది తండ్రిని నమ్ముకోవాలి అని తండ్రిని గురించి ఎన్నో విషయాలను బైబిల్లో మనకి వ్రాయబడి ఉన్నాయి ప్రియులారా. అందులో యేసుక్రీస్తు వారు ఒక ప్రత్యేకమైన కుష్ఠరోగము గల వాన్ని బాగు చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. మత్తయి రాసిన సువార్త ఒక అద్భుతమైన విషయాన్ని మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త యేసుక్రీస్తు వారు తన పరిచర్య చేస్తున్న కాలంలో ఒక సువార్తలు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. చక్కగా మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చక్కగా తెరిచి చూడండి. చాలా అద్భుతమైన మాట. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, కుష్ఠరోగి వచ్చి, పాత నిబంధనలో కుష్ఠరోగులు కనిపిస్తున్నారు, కొత్త నిబంధనలో కూడా కుష్ఠరోగులు కనిపిస్తున్నారు. పాత నిబంధనలో యెహోవాయే బాగు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు బాగు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఓకే, 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. నీకిష్టమైతే, నాకు కుష్ఠరోగం వచ్చింది, నాకు రోగాలు వచ్చాయి, నీకిష్టమైతేనే. ఈరోజు చాలామంది స్వస్థత బోధకులు బయలుదేరారు ప్రియులారా. చాలామంది స్వస్థత బోధకులు మైకు ఐస్ క్రీమ్ లాగా నోట్లో కుట్టి మరి మాట్లాడిస్తున్నారు. ఇదిగో నీకు తక్కువైందా, నీ కాళ్ళ నొప్పి పోయిందా, నీ కడుపు నొప్పి పోయిందా, నీ తలనొప్పి పోయిందా, నీ కిడ్నీ బాగా అయిందా. ఏంటండి, ఏమంటే ఇవన్నీ లేవనెత్తటానికి ఒకవేళ వెళితే గొడవలకి దారి తీస్తున్నాయి ఈరోజు. ఏంటి, ప్రసంగాలు చెయ్యటానికి రానివాడు స్వస్థత పేరుతో స్వస్థతలు అనుకుని ఏంటి ఈరోజు చలామణి అవుతున్నారు జనాలలో. ఈరోజు జనాలకు కూడా ఏం కావాలి? మంచి వాక్యం అవసరం లేదు. జనాలకు కూడా మంచి వాక్యం అవసరం లేదు. స్వస్థత కావాలి, ఫ్రీ ట్రీట్మెంట్ కావాలి, ఫ్రీ భోజనం కావాలి, ఉచితంగా వైద్యం కావాలి, ఉచితంగా వైద్యం అందిస్తున్న వాళ్ళంతా డూప్లికేట్ వాళ్ళు. అయినా జనాలు తండోపతండాలుగా అక్కడికి వెళుతున్నారు అంటే నిజంగా మీరు ఆలోచించండి. ఒకవేళ అదే నిజమైనదైతే, అదే వాస్తవమైనదైతే యేసుక్రీస్తు వారు అన్నీ వదిలేసి స్వస్థత అని స్టార్ట్ చేసేవాడు. స్వస్థత, ఎక్కడికి వెళ్ళినా స్వస్థత చేయండి, మీరు సర్వలోకానికి వెళ్ళి స్వస్థత చేయండి అని చెప్పేవాడు. సువార్త చెప్పండి అనేవాడు కాదు. వీధిల్లోకి వెళ్ళి స్వస్థత చెయ్యండి, గ్రామంలోకి స్వస్థత చెయ్యండి అనేవాడు. కానీ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్తున్నాడు. అంటే స్వస్థతశాల కంటే, స్వస్థతలు కంటే సువార్త చాలా ఇంపార్టెంట్ అని మనకు బైబిల్లో చాలా ఈజీగా అర్థమవుతుంది. స్వస్థతలు కంటే సువార్త చాలా ప్రాముఖ్యమైనది. సువార్త ద్వారా ఆత్మలు రక్షింపబడుతున్నాయి. స్వస్థత ద్వారా మనిషి అవసరాలు తీర్చుకొని వెళ్ళిపోతున్నాడు, కానీ మళ్ళీ దేవుడి దగ్గరికి రాడు అని యేసుక్రీస్తు వారికి ముందే తెలిసే ఎక్కువగా స్వస్థతలకి ప్రాధాన్యత ఇవ్వలేదు.
ఈరోజు చూడండి, ఏ ప్రసంగికుడు నోరు విప్పిన స్వస్థత, ఏ ప్రసంగికుడు నోరు విప్పిన రండి మీకు రోగాలు తీసివేస్తాం, మీకు పిల్లల బాధ, పిల్లలు కలగటం లేదా, ఉద్యోగాలు లేవా, రోగాలు ఉన్నాయా, మనశ్శాంతి, కుటుంబంలో మనశ్శాంతి లేదా, కొడుకు తప్పిపోయాడా, గేదె తప్పిపోయిందా, కుక్క తప్పిపోయిందా, ఎన్నో అనౌన్స్మెంట్లు చేసుకుంటూ బోధని తప్పుత్రావు పట్టిస్తున్న నేటి స్వస్థత బోధకులు ప్రపంచములో ఎంతో మంది బయలుదేరారు ప్రియులారా. వాక్యము చెప్పటానికి చేతకాక, వాక్యాన్ని పరిశోధన చేయటం చేతకాక ఈజీ పని ఎంచుకున్నారు, సింపుల్ పని ఎంచుకున్నారు. మీకు యేసు పిలుస్తున్నాడు రండి, యేసు మిమ్మల్ని బాగు చేస్తున్నాడు రండి, యేసు మీ రోగాలు తీస్తున్నాడు రండి అని యేసు పేరు చెప్పుకొని మోసం చేసే స్వస్థత బోధకులు ఈరోజు ప్రపంచంలో చాలామంది బయలుదేరారు. అలాంటి బోధకులు ఒకరోజు దేవుడికి లెక్కప్పగించాలి అని మర్చిపోకండి ప్రియులారా. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు అంటే, ఒకవేళ నీకు ఇష్టం అయితేనే ప్రభువా నీకిష్టమైతే నన్ను స్వస్థతను చెయ్యి అనగానే యేసుక్రీస్తు వారు అంతా ఏమంటున్నాడు చదువుకుందాం. శుద్ధునిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్ము అని చెప్పగా, నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్ము అని చెప్పగా, తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధమాయను. కడుపు నొప్పి తీసేవాళ్ళు ఉన్నారు, జ్వరం తీసేవాళ్ళు ఉన్నారు, తలనొప్పి తీసేవాళ్ళు ఉన్నారు, కిడ్నీలో రాళ్ళు తీసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు పెద్ద పెద్ద బోధకులు. కుష్ఠరోగం తీసేవాడు ఏ బోధకుడు లేడు ఇప్పటి వరకు. కుష్ఠరోగాన్ని బాగు చేసే స్వస్థత బోధకుడు ఏ బోధకుడు లేరు ఈరోజు. ఏమిటి అందరూ రోగాలు తీస్తున్నాం అంటున్నారు, కానీ ఏ ఒక్క బోధకుడైనా స్వస్థత వరాలున్న బోధకుడు కుష్ఠరోగాన్ని బాగు చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. యేసుక్రీస్తు వారి తప్ప కుష్ఠరోగాన్ని బాగు చేసిన దాఖలాలు ఏ బోధకుడి వల్ల కాదు. నేటికి యేసుక్రీస్తు వారు మాత్రమే బాగు చేశారు, యేసుక్రీస్తు వారు మాత్రమే స్వస్థత చేశారు. అప్పుడు యేసుక్రీస్తు వారు బాగు చేసి కండిషన్ ఏమంటున్నాడో తెలుసా? అప్పుడు ఆయన యేసు వారితో ఏమీ చెప్పక సుమి, తక్షణమే వారిని కుష్ఠరోగము శుద్ధమాయను. అప్పుడు యేసు వారితోను ఏమీ చెప్పక సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక అప్లై చేస్తున్నాడు. ఆయనకి స్వస్థత నొందిన వాడికి, కుష్ఠరోగం బాగైన వాడికి యేసుక్రీస్తు వారు ఒక అప్లై చేస్తున్నాడు. ఏంటంటే, ముందుగా నీవు యాజకుల దగ్గరికి వెళ్ళు. యాజకుల దగ్గరికి ఎందుకు వెళ్ళమంటున్నాడు యేసుక్రీస్తు? ఇంతకు ముందు యాజకులే దానిని డిసైడ్ చేసేవాళ్ళు. కుష్ఠరోగం ఉన్న వాళ్ళని ఊరు బయట పెట్టేవాళ్ళు. కుష్ఠరోగం వచ్చినవాడు అశుద్ధుడు, అపవిత్రుడు, మందిరములోకి రాకూడదు, జనాలలో ఉండకూడదు. కుష్ఠరోగం వచ్చినవాడు ఊరు బయట ఉండాలి, ఊరు అవతల ఉండాలి, జనాలలో ఉండకూడదు. అది యాజకులు నియమించేవాళ్ళు, యాజకులు బాగు చేసేవారు. ఒక్కొక్కసారి ఈ కుష్ఠరోగం ఎందుకు వచ్చేది అంటే, ఎక్కువగా పాపాలు చేయటము ద్వారా కూడా ఈ కుష్ఠరోగం వచ్చేది. అందుకే ఈ కుష్ఠరోగము పసిగట్టాలి అంటే, ఈ కుష్ఠరోగము ఇది రోగమే అని నిర్ధారించాలి అంటే యాజకులు దానిని బయలుపరచాలి, యాజకులు చెప్పాలి. అప్పుడు యాజకులు చెప్పినట్లుగా ఒకవేళ ఇది కుష్ఠరోగం అయితే ఈయన్ని బయట పెట్టేవాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నువ్వు ఏకంగా యాజకుల దగ్గరికి వెళ్ళి నిన్ను నీవు కనపరుచుకో అంటున్నాడు అంటే, మహాయాజకుడు వచ్చాడని అర్థం.
యాజకులందరికీ మహాయాజకుడు వచ్చాడు. యాజకుని ద్వారా కుష్ఠరోగము బాగవుతుంది, శుద్ధుడవుతున్నాడు. ఇంకా బయట ఉండే అవసరం ఏమీ లేదు. ఒకప్పుడు కుష్ఠరోగి బయట ఉండేవాడు, కుష్ఠరోగి బయట ఉండి జనాలకు బయట ఉండేవాడు. ఇప్పుడు మహాయాజకుడు వచ్చాడు కదా, ఈ యాజకుని ద్వారా కుష్ఠరోగము కూడా బాగవుతుంది. కుష్ఠరోగం బాగవుతుంది. బీదల పోషణ కొరకు బీదలకు సువార్త ప్రకటిస్తున్నాడు, బీదల్ని బాగు చేస్తున్నాడు, వైద్యాన్ని చేస్తున్నాడు, అనేక రోగాలను బాగు చేస్తున్నాడు. ఇది విని అందరూ కూడా బిత్తరిపోయారు. ఏంటి ఈయన రోగాలను బాగు చేస్తున్నాడు, అనేక రోగాలను స్వస్థపరుస్తున్నాడు, అనేక రోగాలను ముట్టుతున్నాడు, స్వస్థపరుతున్నారు, అందరూ లోకము ఆయన వెంట వెళ్ళుచున్నది అని ఆ రోజు బిత్తరిపోయారు యాజకులు, మహాయాజకులు. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. యేసు రాకముందు ఎన్నో ఉన్నాయి, యేసు వచ్చిన తర్వాత అన్నిటినీ కడిగేశాడు, అన్నిటిని తీసివేశాడు. యేసు వచ్చిన తర్వాత అన్నిటినీ కడిగేశాడు ప్రియులారా. రోగాలను కడిగేశాడు, కుష్ఠ రోగాలను తీసివేశాడు, కుంటివారిని నడిపించాడు, కళ్ళు లేని వారికి చూపునిచ్చాడు. ఎన్నో రకరకాలైన అద్భుత కార్యక్రమాలు యేసు రాకతో జరిగాయి. యేసు రాకతో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అప్పుడు యేసుక్రీస్తు వారు, నీవు వెళ్ళి యాజకులకు కనపరుచుకో, మోషే నీకు నియమించిన కానుకను వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి చెప్పు, ఇదిగో మహాయాజకుడు వచ్చాడు, రోగాలను తీసివేయటానికి, కుష్ఠరోగుల్ని బాగు చేయటానికి, ఇక నుంచి మీ పని అయిపోయిందని చెప్పు అన్నట్లుగానే చెప్తున్నాడు. ఇంకా యాజకులు, లేవీయులు ఇంకా లేరు, లేవీయుల పని అయిపోయింది. మహాయాజకుడు వచ్చాడు, మహాయాజకుడు ద్వారా ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యములు జరుగుతున్నాయని యాజకులు ఆ రోజు విని యేసు పైన సనుగుకున్నారు ప్రియులారా. యేసుపైన సనుగుకున్నారు, యేసుపైన కుట్రపడ్డారు, యేసుని చంపాలని ఆలోచించుకొని ఉన్నారు ప్రియులారా. ఎవరు అంటే సొంత వాళ్ళే. అందుకు ఒక్కసారి మీరు ఆలోచించండి. యేసువారి చేసిన అద్భుతాలు, యేసువారి చేసిన సూచక క్రియలు, ఇవన్నీ పాత నిబంధనలో ఎన్నైతే ఉన్నాయో అన్నిటిని తీసివేసి ఒక కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించటానికి యేసుక్రీస్తు వారు నిలబడ్డాడు. ఆయన స్థాపించిన రాజ్యమే క్రీస్తు సామ్రాజ్యం. ఈ క్రీస్తు సామ్రాజ్యంలో నీవు, నేను, అపోస్తలులు ఎంతో మంది ఉన్నారు ప్రియులారా. ఈరోజు క్రీస్తు సామ్రాజ్యం విస్తరించింది. క్రీస్తు సామ్రాజ్యం అనేక చోట్ల విస్తరించింది. స్వస్థత చేయటానికి యేసుక్రీస్తు వారు మొదలుపెట్టి అనేక రోగాలను బాగు చేశాడు. అందులో ముఖ్యంగా కుష్ఠరోగాన్ని. ఈ కుష్ఠరోగం అనేక మందికి వచ్చింది, కానీ అందరినీ బాగు చేశాడు. అందరినీ బాగు చేసి ఒక మంచి వాతావరణాన్ని యేసుక్రీస్తు వారు సమకూర్చారు. రాజుల కాలంలో 4 కుష్ఠరోగులు ఉన్నారంట. రాజుల కాలంలో 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఆ 4 ఊరు బయట ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఊర్లోకి వెళ్ళినా మేము చచ్చిపోతాము, ఇక్కడున్న చచ్చిపోతాం, ఎందుకంటే కరువు వచ్చింది, అందుకే ఊర్లోకి వెళ్ళి చచ్చిపోదామని ఊర్లోకి ఎంటర్ అయిపోయారంట. అంటే 4 కుష్ఠరోగులు ఆ రోజు వాళ్ళు బయట ఉన్నారంట ప్రియులారా. కుష్ఠరోగము రాగానే, యాజకులు నియమించగానే, యాజకులు నిర్ణయించగానే ఆ కుష్ఠరోగి బయటికి వెళ్ళిపోవాలి. కానీ యేసు కాలంలో, యేసు వచ్చిన తర్వాత ఇంక రోగి బయటికి వెళ్ళిపోయే అవసరత ఏముండదు. అందరూ కలిసిమెలిసిగా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. రోగాలను యేసుక్రీస్తు వారు బాగు చేశాడు. యేసుక్రీస్తు వారు బాగు చేసి అందరినీ కలిపేశాడు, అందరినీ ఐక్యతపరిచాడు, అందరినీ తండ్రికి పిల్లలుగా నియమించాడు. ఒకప్పుడు యాజకులు కుష్ఠరోగాన్ని నిర్ణయించి బయటికి పంపారు, కానీ యేసు అనే మహాయాజకుడు కుష్ఠరోగాన్ని బాగు చేసి జనాలలో కలిపాడు. అందుకొక్కసారి ఆలోచించండి ప్రియులారా.
దేవుని మహా కార్యక్రమాలను ఎప్పుడు 66 పుస్తకాలలో ఎన్నో విషయాలను విషయం వెంట విషయాన్ని మనమందరూ చక్కగా ఆలోచించాలని కోరుకుంటూ